మహిళా అక్కలకు, అన్నదమ్ములకు, అన్న చెల్లెలకు, లీడర్లకు, తోటి మైనార్టీ లీడర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ ఇంత మన కర్నూలు జిల్లా డిసిసి అయిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు మన భారత రాజ్యాంగం గురించి ఒక పాదయాత్ర చేపట్టినాము. ఏమంటే పార్లమెంటులోన మన అమిత్ షా గారు అంబేద్కర్ని చాలా ఘోరంగా అవమానించినాడు. ఈ రాజ్యాంగము 2003 నుంచి వచ్చిందని, రాజ్యాంగం మారుస్తాను అని ఈ విధంగా చెప్పినారు. పట్ల గౌరవం ఉన్న వాళ్ళందరికీ బీజేపీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ అవమానము షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ఎవరు మద్దతు ఇస్తారో వాళ్ళందరూ ఈ మన డాక్టర్ అంబేద్కర్ని అవమానించినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. లేని పక్షంలో మన తిరుమలలోన మన ఒక సంఘటన జరిగింది. ఇదే కుటుంబ ప్రభుత్వం పోయినారు, పవన్ కళ్యాణ్ పోయినారు, మన చంద్రబాబు నాయుడు పోయినారు, టోటల్గా అందరూ లీడర్లపై పలకరించారు, వాళ్ళ చనిపోయినందరూ సానుభూతి చెప్పినాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, కూటమిలో ఉన్నా కూడా ఇది చాలా తప్పు, దీన్ని నైతికంగా క్షమాపణ చెప్తున్నామని ఏ విధంగా ఆయన చెప్పినాడో అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ భారతీయ జనతా పార్టీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా ఖచ్చితంగా మన అంబేద్కర్ని అవమానించిన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కోరుతూ, లేదంటే వీళ్ళైనా దాని గురించి దాన్ని వ్యతిరేకించాలని ఈ ముఖ్యంగా నన్ను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారము. రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని. జై కాంగ్రెస్, జై రమేష్ యాదవ్ గారికి, మైనార్టీ వాళ్ళకి, మహిళలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో మన హోమ్ మినిస్టర్ గారు, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి వాక్యాలకు నిరసనగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేయడం జరుగుతోంది. ఒకటే డిమాండ్, అమిత్ షా గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినా తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం, భారతదేశం అందరినీ అవమానించినట్టే. దయచేసి మీరు ఈ మాటలు వెనుక తీసుకుని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి అవేశ జనానికి, ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.